బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాధిక వ్లాగ్స్. ఏంటి కిచెన్లో ఉంది, అది కూడా ఫుల్ వీడియో అని అనుకుంటున్నారా? సో నేనైతే ఈరోజు అయితే జుట్టు కోడి కూర అయితే చేస్తున్నాను అనమాట. ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు గైస్. ఈ ఆనియన్స్కి వస్తే కళ్ళలోంచి నీళ్ళు కావడమే సరిపోతుంది, మామూలుగా ఉండదు. నేనైతే ఈ కర్రీ అయితే ఇంతవరకు చేయలేదన్నమాట, ఇదే ఫస్ట్ టైం చేయడం. సో మీరు కూడా చూసేయండి ప్రాసెస్. నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను కూడా యూట్యూబ్లో చూసి చేస్తున్నాను, మీరు కూడా యూట్యూబ్లో చూసి చేయండి అనమాట. అంటే నా వీడియోని చూసి చేయండి, ఓకేనా? ఇవే తగ్గించుకుంటే మంచిది. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. కొద్దిగానే ఉందన్నమాట, ఎందుకంటే మార్నింగ్ కొద్దిగా చేశాను, అప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఈ పిల్లలతోటి గోల అల్లరి ఇంకా వీడియో తీయలేకపోయాను అనమాట. అందుకని ఇంకో కొద్దిగా ఉంది కదా, వీడియో అయితే తీద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కోడి మాంసాన్ని తెచ్చి గంగానదిలో ముంచినట్టు ఫ్రెష్గా అయితే కడుగు పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఆ ముక్కలకైతే మేకప్ అయితే వేయాలన్నమాట. అదేనండి మన మసాలాలు అయితే పట్టించాలి. ఇందుకోసం అయితే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కారము అండ్ ఉప్పు పసుపు చల్లండి. నెక్స్ట్ నోట్లోంచి నిప్పులు రావాలన్నమాట. నిప్పులు రావాలంటే తెలుసు కదా, 2 స్పూన్ల కారం గట్టిగా వేయండి. దాంతోపాటు కొంచెం కొత్తిమీర అండ్ మన సీక్రెట్ వెమన్ వచ్చి గరం మసాలా అయితే వేసేసుకోండి. ఇప్పుడు వీటిని ముక్కలకి బాగా పట్టియాలన్నమాట. పెళ్లి కొడుక్కి నలుగు పెట్టినట్టు గట్టిగా కలపాలన్నమాట. ఇలా బాగా కలిపి పక్కన పెడితే మసాలా అంతా ముక్కలకి పట్టి ముక్కలు కూడా బాగా ఖుషి అయిపోతాయి. ఏంటక్క కొత్తగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా? నార్మల్గా మాట్లాడితే వ్యూస్ రావట్లేదని చెప్పి ఇంకా ఇలా అయితే ట్రై చేసి నేనైతే రాసుకున్నాను అనమాట. అందుకని ఇట్లా మాట్లాడుతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు వ్యూసే రావట్లేదు, లైక్స్ రావట్లేదు, అసలు సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు అనమాట. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే రూల్స్ అయితే మారాయి కదా, ఈ లోపే మన ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుందో లేదో కూడా తెలీదు. చూద్దాం ఏమవుతుందో లాస్ట్కి. నా వంతు ప్రయత్నం అయితే నేనైతే చేయాలి కదా, అందుకనే ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఇది నుంచి అయితే డైలీ వీడియోస్ అయితే పెడతా అన్నమాట. ఇంకా వీడియో విషయానికి వస్తే ఇంకా లేట్ చేయకుండా స్టవ్ ఆన్ చేసి వంటింట్లో పెద్ద యుద్ధానికి రెడీ అయినట్టు ఒక కడాయి అయితే పెట్టేయండి. ఆ కడాయిలో నూనె వేసి అది కాగాక సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై అయితే చేయాలన్నమాట. ఉల్లిపాయలు కోసేటప్పుడు ఏడ్చింది చాలు, కానీ ఇప్పుడు మనం కడాయిలో వేగుతుంటే చూసి ఆనందించండి. దాంతోపాటు కారానికి తగ్గట్టు నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కూడా నూనెలో దూకించేయండి. ఉల్లిపాయలు మన తాతల కాలం నాటి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందాక మనం మసాలాతో మసాజ్ చేసి పెట్టిన చికెన్ ముక్కలను అయితే కడాయిలో తోసేయండి. ఇప్పుడు గరిట పెట్టి అడుగు భాగం నుండి పైకి సునామీ వచ్చినట్టు బాగా కలపాలన్నమాట. మూత పెట్టి సిమ్లో మగ్గిస్తుంటే కాసేపటికి నూనె పైకి తేలి నన్ను తినే అని పిలుస్తుంది చూసారా? అప్పుడు మన కూర అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా పర్ఫెక్ట్గా చుట్టుకోడి కూర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.